31వ అధ్యాయము 10వ వచనము దేవుడు మాట్లాడుతూ చూసుకున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. గుణావతైన భార్య దొరుకుతా అరుదు, అతి ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వివాహము అన్య విషయంలో ఘనమైన దేవుడే 666 పుస్తకాలు దేవుడు మాట్లాడుచున్నాడు. మనం ఈ వాక్యంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో 10వ వచనంలో సగమే విన్నాం. గుణవతి భార్య దొరికితే అరుదు, అతి ముత్యము కంటే ముత్యము కంటే అమూల్యమైనది. ఏంటమ్మా? ముత్యము కంటే ముత్యము కంటే అమూల్యమైనది చాలా జ్ఞానమైనది. అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, జ్ఞానం ముఖ్యము కంటే శ్రేష్టమైనది, ఇలువ గల సొత్తు లేని దానితో సాటి కావు. దేవునికి మహిమ కలుగును గాక. గుణావతి భార్య అంటే ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులతో ఉండాలి, భక్తి యందు గౌరవం ఉంచి ఉండాలి. గుణావతి భార్య దొరికితే చాలా అరుదు అని దేవుడు వాక్యం సెలవిచ్చున్నది. ముత్యము కంటే విలువైనది అంటే దేవుడి నామము ముత్యము కంటే విలువైనది మనకు తెలుసు, తెలీదా? అన్ని నామముల కంటే ఘనమైన నామము యేసయ్య నామము. ముత్యము కంటే అరుదైనది దేవునికి ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. ఒక కుమారుడు అంట మోకరించి ప్రార్థన చేస్తాడంట. యేసయ్య, ఒక యవనస్తుడు, ప్రభువా నాకు చక్కని భార్య దయచేయ ప్రభా, గుణావతి అనే భార్య దయచేయ ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అందరితో వదిలిపెట్టాడు. ఇంకేం చేస్తాడు? మంచి గుణావతి భార్య కాకుండా నా తల్లిని తండ్రిని ప్రేమించి తనని ఎలా చూసుకోవాలి? సొంత కుమారు వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు చూసుకునే భార్య నాకు దయచేయ ప్రభా. అంతేకాదు నిన్ను ఆరాధించి శుభించి నిన్ను ఆరాధించే రీతిగా అనేక మారు మనసు పొందించే భార్య నాకు దయచేయ ప్రభా అని ఆ యొక్క యవనస్తులు ఏం చేస్తారు? దేవుడి దగ్గర మొరపెట్టుచున్నాడంట. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా చాలా మంది సంబంధాలు కుదుర్చుకోవడానికి వెళ్తారు. నేనేమన్నాను, వివాహం వచ్చినప్పటికీ నా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక కుమార్తెని చూసి వచ్చి నాకు వివాహం చేయడానికి చూస్తారు. కానీ ఏమడుగుతారు? కట్నాలు అడుగుతారు, లాంఛనాలు అడుగుతారు, వెండి బంగారు అడుగుతారేమో కానీ ఆ కుమార్తె యొక్క గుణ లక్షణాలు ఎవరు అడుగుతారా? అడగరు. ఈ తల్లిదండ్రులు ఏం చూస్తారు? పైన అభివృద్ధి చూస్తారేమో కానీ లోన చూస్తారా? ప్రార్థనకి వెళ్తుందమ్మా, ప్రార్థన చేస్తామంటే సరిపోదు. ఏం చేయాలి? గుణావతిగా ఉందా లేదనేది దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూసుకోవాలి. పేతురు చెప్పారు, పేతురు గ్రంథంలో వాక్యంలో కనబడుతుంది, అబ్రాహాముని శారని దేవుడి జతపరిచిన ప్రకారముగా ఆయన అమూల్యమైన ఆత్మతో ఆమె వివాహం చేసిన కనుక ఆమె ఏమైంది? గుణావతి భార్యగా ఆశీర్వదించబడినది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇస్సాకు కూడా వివాహం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? లాబాను అనే కుమార్తె వివాహము చేసుకున్నాడు. చేసుకున్నదా? లాబాను ఎవరంటే శాల యొక్క సహోదరుడు. ఈరోజు చాలా మంది చూడండి, ఈనాడు ఏం చేస్తున్నారు తెలుసా? ఆడపిల్లైన రేపు నుంచి కట్న లాంఛనాలు తీసుకున్నారు. ఆ కాలంలో లాబాను మన ప్రియమైన దేవుడు కుమారుడు, ఎవరన్నా తండ్రి అయిన అబ్రాహాముకి బలమైన స్నేహితుడు ఎవరన్నా లాబాను. లాబాను ఏం చేస్తాడు? అబ్రాహామే లాబానికి ఏమిచ్చాడు? కానుకలు ఏమిచ్చాడు? కట్న లాంఛనాలు తిరిగిచ్చాడు కదా. ఇలా ఏం చేస్తాడు తెలుసు? వాక్య ప్రకారం నడవాలంటే ఏం చేయాలి అని అబ్రాహాము ఏం చేస్తాడు? కుమారుని వివాహం చేయడమే కాక కుమారుని తరపు నుంచే లాంఛన కట్నాలు ఏమిచ్చాడు? ఒక స్త్రీకి అని లాభానికి ఇచ్చాడు. మనం ఏం చేస్తాం ఈరోజు? ఎవరైతే దిగ చూసుకున్న వాక్య కట్నము తీసుకున్నవాడు అడ్డగాడని వాక్యం చెప్పింది కదా. అంటే కట్నం తీసి వివాహం చేయడం అనగా ఆమె ఏం చేస్తాం? ఆమెతో సంగీతమైన పాపములు చేయించున్నామని వాక్యము సెలవిచ్చింది. ఎవరదా? ఈ దేవుడి ఇచ్చిన ఆలయము, దేవుడి జతపరిచినది కనుక ఇదిగో నరుడు ఒంటరిగా ఉంటుంది మంచిది కాదని దేవుడు తన స్వరూపముగా అవమని చేసి ఆదాముని జతపరిచాడు. చేసేదా? దేవుడు వాక్యం సెలవిచ్చింది. ఒక కుమారుడు పుట్టాడంటే ఆ కుమారుడి జతకి ఎక్కడో కుమార్తె దేవుడు పుట్టించదా? ఇదిగో దేవుడు ఏర్పరిచింది, ఎవరు కూడా వేరే చేయడు. చేస్తారా? ఇలా చూడండి, చాలా మంది వివాహం చేసుకున్నది సగములు విడిపోతారు. దేనికి? అది దేవుని యొక్క జతపరిచింది కాదు.
కట్నాలాంచడానికి బాగా బానిసలైపోయి, కట్నాలు వస్తున్నాయి, అమ్మాయి అందంగా ఉంది, చందముగా ఉంది, బాగుంది, పరిశుద్ధముగా ఉందని చూసుకుని వివాహాలు చేసుకున్నానేమో కానీ ఆమె గుణలక్షణాలు కనుక్కున్నా గుణావతి భార్య దొరికిత అరుదు, ఆమె ముత్యము కంటే అమూల్యమైనదని దేవుడి వాక్యము సెలవిచ్చింది. ముత్యము కంటే. అక్కడ వరకు మనం చదువుతున్నామా కానీ మిగతా చదువుతున్నామా? వివాహాలు చూడండి. వివాహం అంటే ఒక యవనస్తునికి యవనానికి చాలా ఘనమైనది. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనదని ఎబ్రియల గ్రంథముకి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఎబ్రియల సంఘానికి వాక్యము ద్వారా 13వ అధ్యాయంలో దేవుడు వాక్యం సెలవించిన వాళ్ళేస్తా వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని వాక్యము సెలవిచ్చింది. పెళ్లి వయసు చేత పెళ్లి చేసుకోవడం కాదు, దేవుడు ఆశీర్వదించి వివాహం చేస్తాడే చూసుకోవడం. ఇస్సాకుని దేవుడు పిలిచి ఇదిగో దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆనాడు దేవుడు వాక్య ప్రకారముగా రిబాకుని దేవుడు ఏర్పరిచేదా? ఇస్సాకు అనగా దేవుని ఎంతో భయభక్తులతో ఉన్నవాడు, తండ్రి అంటే ప్రేమించగలిగిన వాడు, తండ్రి పట్ల విధి కలిగిన వాడు. ఇలా చాలా చూడండి, ప్రేమ వివాహాలు చేసుకుంటారు, దానికి ఏం లేదు, పర్మిట్లు లేవు. ఉన్నాయా? అది పుట్టినను పడాలి, ఇటు తిట్టినను పడాలి. ఒకవేళ భార్య ఏం చేసినా ఎవరు చెప్పుకోవడం ఏం చేస్తా అది దేనికి లేదు, ఎక్కడ కొన్ని చెప్పుకోవడానికి ఏం చేస్తా. నువ్వు వివాహం ఎలా చేసుకున్నావు? ప్రేమించి తల్లి తండ్రి యొక్క ఏమి లేకుండా అది పర్మిషన్ లేకుండా చేసుకున్నా కనుక నువ్వేం చేసినా అడిగేవాడు ఎవరు వినడా? కానీ అది ఇస్సాకు అనే ప్రవక్త ఆది కాలంలో మనకు అబ్రాహాము శారాయికి జన్మించిన కుమారుడు ఇస్సాకు కూడా ఎట్లా అయితే ఈ రోజు యవనస్తులు ఎలా ఉన్నాడో ఆనాడు ఎవరి వయసులో ఉన్న ఇస్సాకు కూడా ప్రేమించి వివాహం చేసుకోలేదా? మనలాగా పార్కుల్లోకో షికారులోకో తీసుకెళ్లి లేకపోతే అక్కడికి తీసుకెళ్లిపోయి వివాహం చేసుకోలే. ఎలా చేసుకున్నాడు? తన అబ్రాహాము అనే తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి ఏం చేస్తున్నాడు, లాబాను అనే ఒక సహోదరి యొక్క కుమార్తె నేను ప్రేమించుచున్నాను, ఆమె నీకు ఇష్టమైతే నేను ఏం చేసుకున్నాను, వివాహము చేసుకుంటానని క్యాటి చెప్పాడు. ఎందుకు ఇస్సాకు తెలీదు ఎవరు ఆమె ఆ వరుసకి మరదలవుతుందని, ఆమె యొక్క మేనమామ కూతురని ఎందుకు ఇస్సాకు తెలుసా? తెలీదు. ఏం చేస్తాడు? ప్రేమించాడేమో కానీ మొదటికి వెళ్ళి రిబాకు చెప్పాడా? ఎవరు చెప్పాడు? తన తల్లి అయినా తండ్రి అయినా అబ్రాహాముకి శారాకి చెప్పేమో పర్మిషన్ తీసుకోలేదా? ఈరోజు ఏం చేస్తారు? తల్లి తండ్రి పెంచిన జ్ఞాపకం మధ్యలో ఎవడో నీకు చాట వస్తారు, మధ్యలో ఎవరికి పచ్చిమతుడు ఆడితో లేచిపోతారు, పెళ్లి చేసేసుకుంటారు. అలా ఏం చేస్తారు? అది పొమ్మంటే మళ్ళీ తల్లిదండ్రులు చేసుకుంటారు. దేవుడి మళ్ళీ కాక హల్లెలూయా. ప్రభువు యొక్క వాక్యము చాలా శ్రద్ధగా ఆలకించాము. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాట ఏం చేస్తా, గుణావతి భార్య దొరికితా అరుదు, అతి ముత్యము కంటే అమూల్యమైనదని వాక్యము సెలవించింది. అదే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటమా? 11వ వచనం దేవుడు స్పష్టంగా జ్ఞానం ముత్యము కంటే శ్రేష్టమైనది. ఏంటమా? జ్ఞానము ముత్యము కంటే శ్రేష్టమైనదంట. ముత్యం అంటే ఏంటి? వెండి బంగారాలన్నీ పోల్చి వేసిందే ముత్యము కంటే శ్రేష్టమైనదంట. వెండి బంగారం కంటే విలువైన పేరు దేవుడికి ఇస్తానని దేవుడి వాక్య ప్రకారంగా ఈ సామెతలో దేవుడు మాట్లాడుచున్నాడు. మాట్లాడదా? వివాహం అంటే దేవుడు ఏర్పరిచింది. వివాహం అనేది దేవుడి యొక్క చిత్ర ప్రకారముగా ఈ యొక్క పుస్తకాల్లో 66 పుస్తకాల లేఖన ప్రకారముగా వాక్యంలో రాయబడి అనే వాక్య ప్రకారముగా ఆయన వివాహంలో జతపరిచాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడి వాక్యం సెలవించింది. ఆయన ప్రభువు యేసు క్రీస్తు కూడా మొదటిగా వెంటనే కార్యం చేస్తే ఎక్కడ ఇస్తాం? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇదిగో నీ సమయం వచ్చినది 2వ భాగంగా దేవుడు మాట్లాడిన మాటలు, ఇదిగో ఆయన ఒక దేశంలోకి వెళ్ళినప్పుడు గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది? వివాహము జరిగించినప్పుడు ఆ వివాహంలో ఏమైపోయింది? ద్రాక్ష రసము అయిపోయినది. అక్కడ ఏమవుతున్నారు? అందరూ వేచి చూస్తున్నారు. ప్రభువు ఏం చెప్తే అదే మీరు చేయండి అని తన తల్లి చెప్పిందంటే దేవుడు మొదటి కార్యం ఎక్కడ చేశాడు? కానా దేశంలో వివాహంలో దేవుడు మొదటి కార్యము చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీడు భారీగా భర్తగా ఎడబడిపోయినామంటే అది దేవుడు జతపరిచింది కాదు. జతపరిచిందా? దేవుడు జతపరిచింది. ఈ మనుషులు ఎవ్వరు కూడా వేరు చేయలేరు. చిన్న గొడవ వస్తే భార్య భర్త విడిపోతారు. అది దేవుడు ఏర్పరిచింది కాదు. దేవుడు ఏర్పరిచింది
బలముగా ఉంటుంది. కొంతకన్నా బలమైనది, కొంతకన్నా విలువైనది ఆయన తప్ప ఈ భార్య భర్తల్ని ఎవరు చేస్తారా? సంవత్సరం అనుకుంటావు వివాహాలు అయితే, సంవత్సరం తర్వాత ఏమవుతుంది? విడిపోతున్నారు. భార్య చేయాలి, భర్త చేయాలి, భర్త చేయాలా భార్యకి లేకుండా ఒక్కొక్క సమాధానం లేకుండా విడిపోతున్నారు. అలాగే దేవుడు అనేది చేస్తా, ఇదిగో నువ్వు ఎప్పుడైతే నీ భార్యగా ఏర్పరచుకున్నావో ఈమె నీ భార్య అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. ఆయన ప్రతి మాట కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్య ప్రకారం అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 ఇదిగో ఈమె నీ భార్య, ఈమె నీ యొక్క భర్త అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. వివాహం అనేది పవిత్రమైనది, వివాహం అనేది పరిశుద్ధమైనది. అది ఎవరు బట్టి ఎవరు ఏర్పరిచింది కాదు, ప్రభువైన యేసు క్రీస్తు ఏర్పరిచింది. కానా దేశంలో వివాహం అనేది దేవుడు ఎలాగైతే ఎంత కార్యం చేస్తాడో ఈ యొక్క పెళ్లిలో కొన్ని ఏం చేస్తాడు? మంచి కార్యము చేస్తాడు. తొందరపాటు చాలా భయంకరంగా, తొందరపాటు నిర్ణయాలు చాలా మంది తీసుకోరా. వివాహం అనేది అటు ఇటు 7 సార్లు చూసుకోవాలన్న దేవుడు వాక్యం సెలవిచ్చింది. నీ కుమార్తె ఒక కుమారుడికి వివాహం చేర్చినప్పుడు ఆ కుమారుడు ఎలా ఉన్నాడో ఆ ప్రార్థన చేస్తాడు కదా, బైబిల్ పట్టుకుని తిరుగుతారు కదా, మంత్రులు నిలబడతారు కదా అంటే కాదు, ఆ కుమారు యొక్క గుణ లక్షణాలను తెలుసుకున్నారా? పరిశుద్ధమైన వాక్యం ప్రకారముగా ఈ వాక్యం సెలవిచ్చిన మాట ఏం చేస్తా, ఈ వివాహం అనేది విలువైనది, ఆమె గుణామధ్య భార్య దొరికితే శ్రేష్టమైనది దేవుడు సెలవిచ్చింది. జ్ఞానము కలిగిన వాడు శ్రేష్ఠుడు. ముఖ్యము కంటే జ్ఞానము చాలా శ్రేష్టమైనది. ముఖ్యము కంటే శ్రేష్టమైనది కదా జ్ఞానము. అంటే జ్ఞానము కలిగిన స్త్రీ ఎలా ఉంటది? భర్త యందు విధేయత కలిగి ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. భర్తను ప్రేమిస్తుంది, భర్త యందు ప్రేమతో ఉంటుంది, భర్తనే ఆశీర్వదిస్తుంది, భర్త యందు సుఖ సంతోషంతో కలిసి మెలిసి ఉంటుంది. వారి వివాహంలో సేవకులు ఒక నిర్ధారణ చేస్తారు. ఏం చేస్తారు? ఇదిగో నీ భార్యగా ఉన్నప్పుడు, భర్తగా ఉన్నప్పుడు నిర్ధారణ చేస్తే ఇదిగో ఇక్కడి నుంచి సుఖ దుఃఖంలో మీరు ఏకముగా ఉండాలి. కష్టమైన ఏదైనా, నష్టమైన లాభమైన ఏదైనా ఇద్దరు కూడా ఒకేలాగా ఉండాలి. కష్ట సుఖాల్లో కలిసి వేసి ఉండాలని వాగ్దానం చేసి తీర్మానం చేపిస్తారు. ఆ మాటలు ఏమైపోతాయి? భర్తకు కష్టం వస్తే భార్య తొలగిపోతుంది, భార్యకి కష్టం వస్తే భర్త తొలగిపోతారు. అవి నిజమైన వివాహాలు కాదు. వివాహం ఎలా? అబ్రహాముకు కష్టం వచ్చినప్పుడు శారా ఎలాగ నిలబడిందో, శారాకి ఇబ్బంది కలిగినప్పుడు అబ్రహాం ఎలాగైతే మోకాలు ప్రార్థన చేస్తాడో అట్లా వాళ్ళ భార్య భర్తలు ఉన్నారంటే వీళ్ళేమొస్తుంది? అండర్స్టాండింగ్ వచ్చి ఒకరి పట్ల ఒకరేమొస్తుంది? విధేయత కలిగి ఉంటాడు. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. చాలా మంది తల్లి తండ్రి వివాహాలు కుదురుస్తారు. మా కుమారుడికి వివాహం వయసు వచ్చింది కదా, కుమార్తె జతపరచాలని వివాహం మాట్లాడలేని కుమార్తె ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం ఆలోచిస్తారు తెలుసా? కట్న లాక్షాలు ఎంత ఇస్తారు, మీరు ఏమి ఇస్తారు, అయ్యేస్తారు అడుగుతారేమో కానీ మీ కుమార్తె బైబిల్ చదువుతుందా లేదా, ప్రార్థన చేస్తుందా లేదా, దేవుడి గురించి తెలుస్తా లేదా, దేవుడు ఎలా చదివాడు, ఎలా చేయమని చెప్పాడో అలా చేస్తుందా లేదా అడిగితే ఎవరన్నా అడగడు. బైబిల్లో చూపించిన స్త్రీలు ఏమని చేస్తా రూతుల వలె దీవించబడి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. అబ్రహాముకి దేవుడు అలాగే జతపరిచాడు. నీకు ఒక కారులో దేవుడు జతపరుస్తాడు. ఆయన ఆజ్ఞ లేదే ఏది జరగదు. జరుగుతుందా? అన్నింటికి దేవుడి సమయం ఇచ్చాడు కదా. పుట్టుటకును, వివాహం చేసుకోవడానికును, కనుటకును, మరణించుటకును, విడబడిటకును, కలుటకును ప్రతి దానికి దేవుడు ఏం ఇచ్చాడు? ఒక్కొక్క సమయాన్ని దేవుడు ఇచ్చాడు. వివాహం అనేది చాలా భయంకరంగా ఉన్నాయి. కోరికలు తీరిపోయిన తర్వాత, ఆశ తీరిపోయిన తర్వాత, ఆమె కోరిక తీరిపోయిన తర్వాత, ఆమె సుఖాలు తీరిపోయిన తర్వాత విధులు పెట్టి వేరే వివాహం చేసుకున్నది ఏం చేస్తా? వ్యభిచారంతో కూడిన వివాహం అని దేవుని యొక్క వాక్యము లేఖనం చెప్తుంది. చెప్తుందా? భార్యకు ఒకే పురుషుడు, భర్తకి ఒకే స్త్రీ అని వాక్యము. కొరింథీయుల సంఘంలో దేవుని యొక్క వాక్యం ప్రకారం అపోస్తలుల పౌలు కొరింథీయులు 11 దేవుని వాక్యం చేస్తా పురుషుడికి ఒకే స్త్రీ, స్త్రీకి ఒకే పురుషుడు అని వాక్యము సెలవిచ్చింది. అది కాకుండా అతిక్రమ పాపములతో చేర్చిన వారిని ఏం చేస్తున్నారు? వారికి మరణ శిక్ష విధిస్తున్న దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. వాక్యము సెలవిచ్చింది. 66 పుస్తకాలు దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన ముద్రించాడు. ఏం ముద్రించాడు? వివాహము చాలా పవిత్రమైన, చాలా పరిశుద్ధమైన. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాట్లాడిన మాట ఏం చేస్తా? ఇదిగో 3వ దినమున
గలిలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిన. యేసు తన అక్కడ నుండి యేసు ఆయన శిష్యులకు ఆ వివాహం పిలువని ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తన తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పనని, నా సమయం ఇంకా రాలేదను. ఆయన తల్లి పరిచర్యలు చూసి ఆయన మీకు ఏం చెబుతారో అదే చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీకు ఏం చెప్తున్నారో అదే మీరు చేయండి అని దేవుడికి సెలవిస్తుంది. ఆయన ఏం చెప్పాడు? నువ్వు ప్రార్థించు, నీకు ఎటువంటి భార్య కావాలో దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? నువ్వు ప్రార్థించు, నీకు ఎటువంటి భార్య కావాలో ఆ భార్య దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థించు, నీకు ఎటువంటి భర్త కావాలో అటువంటి భర్త దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? వాళ్ళ సాంప్రదాయంగా దేవుడు సాంప్రదించు, ప్రభా నాకు వివాహం కలిగించిన ప్రభా, వివాహం కావాలి ప్రభా, నాకు ఒక పురుషుడు కావాలి, నాకు ఒక భార్య కావాలి ప్రార్థించామంటే దేవుడి వెతికి ఎంతకి తీసుకొస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మీకు ఏం చెప్తారు అదే మీరు చెయ్యండి. ఏం చేయండి? ప్రార్థించండి. ఆయన మీకు ఏం చేస్తాడు? సదాకాలంలో దేవుడికి జతపరుస్తాడు. జతపరచడా? మనుషులు ఏర్పరిచిన దానికి వారంటీ లేదు, మనుషుల గురించి వివాహాలకి గ్యారంటీ లేదు. ఎందుకు? అది ఎప్పుడు పోతారు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ దేవుడు జతపరిచింది, వారి సుఖ దుఃఖాల్లో కలిసి వెలిసి ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నవాహుని దేవుడు ఏర్పరిచి వివాహం చేస్తే గనక కష్టమైన, లాభమైన, నష్టమైన ఏదైనా తన భార్యతోనే కొనసాగడేమో. కానీ మధ్యలో కూడా భార్య భర్తకి ఎదురు చెప్పినా భర్త ఏం చెప్తే దానికి తలాడిచ్చిందేమో. కానీ తల అడ్డదిడ్డలు కాలాడిందా? కూర్చోమంటే కూర్చుంది, లేకమంటే లేచింది, మాట్లాడమంటే మాట్లాడేది, వెళ్ళమంటే వెళ్ళేది, ఉండమంటే ఉండేది. ఎలా అయితే ఉండమంటే అలాగే మనం చేస్తా. ఆమె గుణవతి భార్య కన్నా అమూల్యమైనది కదా. ముత్యము కంటే అమూల్యమైన జ్ఞానము కలిగిన వారు ముత్యము కంటే అమూల్యమైన వారు ఎవరు ఉన్నారంటే నవాహు భార్య జ్ఞానము కలిగిన, లేదా అబ్రాహాము భార్య కూడా జ్ఞానముతో నిండి. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా జ్ఞానంతో లేని స్త్రీ కూడా యాకోబు భార్య జ్ఞానము లేకుండా తిరిగింది, లేదా? రాహేలు ఎలా తిరిగింది? దేవుణ్ణి ఆశ్రయించలేదు. అమ్మా లోకములో సంచరించి భర్తను ప్రేమించేదేమో కానీ భర్తకి ఇవ్వలేదు. అమ్మా భర్తని ఇష్టానుసారంగా పిలిచి భర్తని అనిందిగా పిలిచేసా యాకోబుని రాహేలుని దేవుడి జతపరిచడా? ఆమె కామ వ్యవహారం వివాహం చేసుకున్నాడేమో కానీ దేవుడి చిత్త ప్రకారం వివాహం చేసుకునే. అందుకే వారి సుఖ భాగాలు కొనసాగిన మధ్యలోనే వారికి ఏమైంది? ఫుల్ స్టాప్ దేవుడు పెట్టలేదా? కానీ అబ్రాహాముని శారాని దేవుడు ఫుల్ స్టాప్ లేకుండా, ఎక్కడ నాన్ స్టాప్ లేకుండా ఆశ్చర్య కారణం వేస్తా ఒకరి ఎందు ఒకరు తను తగ్గించుకున్నా. భార్య తగ్గించుకొని భర్త తగ్గించుకోరు, భర్త తగ్గించుకోకపోతే భార్య తగ్గుకోవాలి, భర్త తగ్గకపోతే భార్య తగ్గాలి, భార్య తగ్గకపోతే భర్త తగ్గాలి. ఎవరికొకరు తగ్గారంటే ఒకరికొకరు సమాధానం కలిగినారు. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారు ఏం చేస్తారు? ఒకరికొకరు తగ్గించుకుంటారా? భార్య తిడితే భర్త తిడతాడు, భర్త తిడితే భార్య తిడతాడు. అది దేవుడు ఏమొచ్చింది కాదు, దేవుడు ఏర్పరిచింది. ఒకరినొకరు తగ్గించులో ఉండాలని దేవుడి వాక్యము సెలవిచ్చింది. ఈ జ్ఞానం లేని సేవకులు చాలా మంది వివాహం చేస్తున్నారేమో కానీ చాలా దేవుని వాక్యం వివాహం చేసినప్పుడు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వాళ్ళు ఏదేస్తా సుఖ దుఃఖాల్లో వెళ్ళిపోతే చట్ట ప్రకారం మీద చర్యలు తీసుకుంటారని అగ్రిమెంట్ రాయిస్తారా? అలాంటి దేవుడు రాయిపించాడు. అబ్రాహాము నుంచి ఏమైనా తెలుసా? ఇదిగో శారాకి ఏం లోటు కలిగినా నువ్వే చూసుకోవాలి. ఆమెకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ కలిగినా నువ్వే ఆమె తోడుండాలి అని వాక్యం సెలవిచ్చింది. అబ్రాహాము అలాగే ఉన్నా లేదా? శారాని పిలిచి దేవుడు గతించేవాడు. ఇదిగో కుమార్తె, నీ భర్తకి ఏదైనా ఆపద కలిగితే నువ్వు ప్రార్థించమని దేవుడు వరం ఇచ్చాడు. అలాగే చేసిందా? భర్త కాకపోతే భార్య ప్రార్థన చేసే భార్య లేరు ఉన్నారా? ఆ ఉంటే ఉంటాడు, పోతే పోతలేని వాడు ఉండేమో కానీ నా భర్త శ్యామము చూసే భార్యలు ఉన్నారా? భర్త శ్యామము చూసే భార్యలు ఆ కాలంలో ఉన్నారేమో కానీ ఈ కాలంలో లేరు ఉన్నారా? ఆ వస్తే మొత్తం పోతే పోతా నాకేంటి, నేను తినాలి కదా, ఉన్నాను కదా. ఆ నాడంట అబ్రాహాము యాటకెళ్ళి వస్తున్నట్ట శారా ఏం చేస్తా పెనిమిటి వచ్చేదాకా వస్తుండేదంట. ఆనందం కదా.
వచ్చేదాకా తిండి లేక ఆహారం లేక ఏమీ లేకుండా ఎవరు చూసేది? అబ్రహాం వస్తాడని ప్రార్థన చేస్తాం, దారి వైపు చూస్తాం, ప్రార్థన చేస్తాం, ఆ మార్గం వైపు చూస్తాం. ఆ భర్త వస్తాడు, ఆ పిల్లడు వస్తాడేమో, ఇద్దరు కలిసి ఏం తిన్నాము? ఆహారం తిందామని చూడండి. భర్త వస్తా లేదని భార్య తినేంత ముందు తిన్నా గడిచిన కాలంలో అలాగే ఉండేవాడంట. భార్య కోసం భర్త వెచ్చి చేసేవాడు, భర్త కోసం భార్య వెచ్చి చేసేది. వేటికలే ఉన్నాయా? అన్ని కూడా నాన్ స్టాప్ లేకుండా నడిచేవాడు. కానా యోహాను దేవుడు చెప్పాడు, ఇదిగో మీ దేవుడు ఎక్కువ మీకు ఏం చెప్తున్నాడో అదే మీరు చేయండి. ఏం చేయండి? ప్రార్థన చేయండి. భర్త కోపంతో ఉన్నాడు, ప్రార్థించు. ఆ కోపాన్ని దేవుడు అనగలుగుతాడు. అనగలగడా? భార్య మార్గం తిరుగుతుందా? నువ్వు కోపం గద్దేస్తాం కాదు, ప్రార్థించిన భార్యను మార్చి ప్రభావాన్ని మారుస్తారు. మార్చడా? ఏనికి లేని శక్తి దేవుడు పడుతుంది లేదా? ఈ లోకంలో దేనికి ఉన్న శక్తి నాకు తెలియదేమో కానీ, దేనికైనా ఉన్నాయో తెలియదు కానీ ఒకదానికి శక్తి కంపల్సరీ చేస్తా. ప్రభు యేసుక్రీస్తు ప్రార్థనకి చాలా పవర్ఫుల్ అయిన శక్తి లేదా? ఎటువంటి వారిని మార్చాలి, అది ఎటువంటి భర్త అయినా ఎటువంటి భార్యనైనా మార్చగల దేవుడు ఇచ్చాడు. ఎవరైనా వివాహాలంటే దేవుడు జతపరచాలి కానీ మనుషులు జతపరుస్తూ కాదు. ఎందుకు ఈ వాక్యం సెలవిచ్చాడంటే ఆయన శ్రేష్టమైనది. ఇక్కడ వాక్యము యొక్క సామెతల్లో 31 దేవుడి యొక్క వాక్యం ప్రకారం అమూల్యమైనది, ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమైన ఉందా లేదా? ఉందమ్మా? ముత్యము కంటే అమూల్యమైన ఉందా? లేదు, ఇంకా ఉందంట. ఏముంది? ముత్యము కంటే అమూల్యమైన జ్ఞానము. దేవునికి మేము కలగని గాక. మీరు ముత్యము కాదు ఏం చూడాలి? జ్ఞానము చూడాలి. ఆమె జ్ఞానం ఎంతదో, తన తల్లిదండ్రులు ఎలా చూస్తుందో, సహోదరు పట్ల ఎలా ఉంటుందో, ఇరుగుపొరి పట్ల ఎలా ఉంటుందో, పెద్దతో ఎలా నడుస్తుందో చూడాలి. చూస్తున్నావా? మా కోళ్ళమ్మ చాలా అందంగా ఉంటుందమ్మా. జడ ఎక్కడి నుంచి అరికాల వరకు ఉంటుంది. ఆమె స్టైల్ మెయింటెన్స్ గా చాలా బాగుంటుందని చూస్తున్నారేమో కానీ ఆమె గుణ లక్షణాలు చూస్తున్నారా? ఉన్నారా? లేదు. ప్రార్థించు, నీకు తగ్గ దేవుడు తీసుకొస్తాడు. తీసుకురా, ప్రార్థించు. ప్రభా, నేను ఎలాగైతే నా యొక్క అత్తగారికి మామగారికి లోబడున్నానో అట్లా వాళ్ళని నా వంటి వారి కాకుండా నువ్వు ఎట్లాంటి దాన్ని తీసుకొస్తావు అది చిత్త ప్రకారంగా నీకు కనిపిస్తున్నా ప్రభా. ప్రార్థన చేసుకోనుకో ఎవరో కూడా సమాధానం పంపించి ఇదిగో పలానా గ్రామంలో పలానా కుమార్తెన్న దేవుడే పిలిపిస్తాడు. పిలిపించడా? నీ ఒకేని ప్రార్థించడానికి దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట ఆయన తల్లి పరిచయం చూచి ఆయన మీతో చెప్పినదే చెయ్యండి. ఆయన మీకు ఏం చెప్పాడు? ప్రార్థించని చెప్పాడంటే. మధ్యలో ఉన్న కొత్తగా చేస్తాం. కుమారుడికి వయసు వచ్చింది, ఎక్కడ కుమార్తెను చూడండి కొత్తగానే చేస్తారు. అది తగ్గ కొత్తగా తీసుకొచ్చి వ్యవహారం చేసేస్తారు. ఆమె ఎలాంటిదో తెలియదు, ఆమె గుణం ఎలాంటిదో, ఆమె లక్ష్యం ఎలాంటిదో, ఆమె ఎలా ఉంటుంది ఎలా ఉందో తెలియదు. తెలుసా? దేవుడు తీసుకొచ్చినది పవిత్రమైనది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్పింది ఏం తెలుసా? ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఇవ్వాల్సింది రింగులు మార్చుకోవడం కాదు, తన హృదయాలు మార్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నీ హృదయం పరిశుద్ధంగా నీ భర్తకోవాలని, నీ హృదయాన్ని పరిశుద్ధంగా నీ భార్యకి ఇవ్వడమే వివాహం అన్నది అని దేవుడు వాక్యం సెలవించింది. అదే పవిత్రమైన వివాహం. ఎక్కడో చూసి ఎక్కడో వేసి అదే నిజమైన ప్రేమ, అదే సమిత్యమైనది నువ్వు ప్రేమించేసి తల్లిదండ్రులు కాదని వెళ్ళిపోయిన వారు ఎంతమంది ఉన్నాయి కానీ వాళ్ళు బాగుపోయిన వాడు ఏమన్నా ఉన్నాడా? పైకి అవుతారేమో కానీ లోన చెదరిపోతే అది కూడా సంతోషం లేదు, సమాధానం లేదు. పురుషుడైనా స్త్రీ అయినా ఏడదు నా తల్లి తండ్రి కాదని చేసుకున్నాను, నేను ఆ కూతురు నేనే పడ్డాను. ఒకవేళ ఇదిగో తల్లి తండ్రికి ఆశ్రయించి నడిచినాకో, ఒకవేళ భర్త తాగించాకో తల్లిదండ్రి ఫోన్ చేసి ఇదిగో మీరు కొడుతున్నానని తీసుకోని చెప్పడానికి కొట్టదు ఉన్నదా? ఎందుకంటే మీరే కొంచెం చూసి చేశారు అని చెప్తే ఇక్కడ ఆధారం ఉంది. ఆధారం లేదా? వాక్యం చెప్పు. మీరు ఏం చేయండి? ప్రార్థించండి అంతే. నీకు తగ్గవని దేవుడు తీసుకుంటాడు. తీసుకురాడా? తొందరపడి నిర్ణయాన్ని తీసుకున్నావు అనుకో ఏమైపోతావు? యాకోబు రామయ్య అలాగైతే పనికి రాకుండా ఇప్పుడు అలాగే నీ కుటుంబంలో పనికిరాదు. బాధ 11 మంది పిల్లలు ఉన్నారు, సంతోషం ఉందా? 11 మంది సంతానం దేవుడికి కలగజేస్తాడు. ఆనందం ఉందా? చిరునవ్వు ఉందా? ఏమైనా సమాధానం ఉందా? ఏమి నిర్ణయిస్తా? దేవుడు ఏర్పరిచింది ఒక్కరైనా చాలు. చాలా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నాయి, పనికిరాలు ఎంతమంది పనికొచ్చి కుమారుడు అప్పుడు చాలు అంటారు. అనరా?
ఇస్సాకుని దేవుడు పనికొచ్చే పనిముట్టుగా జతపరిచాడు. ఎందుకు? తల్లికి తండ్రికి ఎవరైతే విధిని కలిగి ఉన్నారో వారిని దేవుడు ఆశ్రయిస్తాడు. ఆమె తగ్గ వారి దేవుడు తీసుకొస్తాడు. ఒకవేళ సంతోషంగా ఉంటాయి తాగి దేవుడు తీసుకొస్తాయి. నువ్వు చాలా గర్వంగా ఉన్నావు, ఒకవేళ గర్వాన్ని అనగదొక్కే భార్యని దేవుడికి చేస్తాడు. చేసినా నువ్వు ఎలా ఉన్నావు అలాగే దేవుడు తీసుకొస్తాడు. ఒక కుమారి కన్నీటితో ప్రార్థన చేశాడ, యేసయ్యా నా హృదయం నీకు కనబడుతుందా? నాకు తగ్గ వారిని, గుణవంత వారిని, శ్రేష్టమైన వారిని నాకు దయచే ప్రభా. నాకు దయచేయడమే కాక నా తల్లికి తండ్రికి మంచి భార్య, మంచి భార్య దయచే ప్రభా. అంతేకాకుండా ప్రభా నాకు వచ్చే భార్య అనుదినం ప్రార్థించాలి. ఏం చేయాలి? అనుదినం కూడా ప్రార్థించాలి. బైబిల్ చదువుకోవాలి. ఏది మనిషిన పర్లేదేమో కానీ ఏం మరవకూడదు, నీ ప్రార్థన నీ వాక్యాన్ని మరవకూడదు ప్రభు అని పాఠం. వివాహం అనేది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరిచినది, అది దేవుడు జతపరిచింది కదా. కళ్యాణమే కమనీయము, దేవుడు నేను ఆశీర్వదించుకోవాలి. ప్రభు పేరట మనం ఆశ్రయించి ప్రార్థించుకున్నప్పుడు దేవుడికి ఏం కావాలో అది ఇస్తాడు. దేవుడికి ఏం కావాలో అవి జతపరుస్తాడు. కన్యకమైన జతపరుస్తాడు దేవుడు. జతపరిచినా ప్రార్థించు. ప్రార్థన నీకు ఆధారం, ప్రార్థన నీకు ఆశ్రయం. ప్రవక్త ఎంతో మంది ప్రార్థన చేస్తాడు. అనిపించే దేవుడు గుణావతిన భార్యని ఇవ్వడమే కాక జ్ఞానమైన భార్యకు దేవుడు ఇచ్చాడా. చాలా మంది గుణవతిని అడుగుతారు, ముఖ్యమ కంటే అమూల్యమైన అడుగుతారు. వాక్యం ఏం చెప్పింది? అంతకన్నా అమూల్యమైన జ్ఞానము కలిగిన స్త్రీ. ఏం కలిగిన స్త్రీ అమ్మా? జ్ఞానము కలిగిన స్త్రీ. అంటే తల్లి తండ్రికి లోపడి ఉండాలి, దేవుని ఎందుకు ఎదురు కలిగి ఉండాలి, భక్తి ఎందుకు గౌరవం కలిగి ఉండాలి. అత్తనే మనం ఎలా చేయాలి? రూతు ఎలాగైతే ఏమకు లోబడి ఉందో అలా లోబడి ఉంటేనే దేవుడు ఆశీర్వదించబడి చుంటాడు. ఆశ్రయించడా దివ్య ప్రవర్తన ఉంది. ఋతు సహోదరమే నయం యొక్క పెద్ద గోలు ఏం చేసింది? దేవుడికి లోబడ్డా? దేవుని భయభక్తులు ఉందా? లేదు. దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారముగా ఆయన 3వ దినమున గలిలే కానము ఊరిలో ఒక వివాహం జరుగుతుందంట. దేవుడు మొదటి కార్యము ఎక్కడ చేశాడు? వివాహంలోని మొదటి కార్యం దేవుడు చేశాడు. ఏం చేస్తాడు ప్రభు అంటే ఆ వివాహంలోకి విస్తారమైన జనం వచ్చాడు. ద్రాక్ష రసము అయిపోయింది. వచ్చిన బంధువుల్లో ఆ వివాహమైన వాళ్ళు ఎక్కడ తలదించుకుంటారు, ఎక్కడ అవమానం చేస్తుందో ఎక్కడ తలదించుకుని మాటలు పడతారని దేవుడు ఏం చేస్తాడు? అయిపోయిన నీటిని ద్రాక్ష రసంగా దేవుడు మార్చాడు. దేవుడికి మహిమ కాక. హల్లెలూయా. కయ్యేలు భార్య ఉందా? ప్రార్థించు. ఆ కయ్యేలు భార్య దేవుడు మారిస్తాడు. మార్చడా? త్రాగుబోతు భర్త, పనికిరాని భర్త, కొట్టేసి తిట్టేసి వ్యసనానికి బానిస అయిపోయి మీరు పట్టించుకోకుండా ఈదంట రోడ్లను తిరిగి భర్త ప్రార్థించు. మంచి భర్తగా దేవుడు మారిస్తాడు. మార్చడా? ఆయన ఏం చెప్పాడో అదే నువ్వు చేయము. ఆయన ఎలా నడమాడో అలాగే నువ్వు నడుము. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడిని ఆశ్రయించి నీకు తగ్గకు మాత్రం దేవుడిని జతపరుస్తాడు. జతపరచడా? చాలా విలువైనది మాటే. వదిలిపోకు. నా ప్రియమైన బిడ్డ, చాలా మంది ఎవరస్తులు తొందరపాటులో ఎక్కడో అమ్మాయిని చూసి ప్రేమించేసి ఇదిగో భార్య తీసుకొచ్చేసి ఇదిగో నీ పాలని చెప్పేసి తల్లిని బాధలు పెంచేసి స్వామి తీసుకొస్తాను. తీసుకొస్తారా? ఆమె వచ్చిన తర్వాత తల్లికి కుమారునికి, నా తల్లికి కుమారికి సమాధానం అనరా? ఏం తెలుసా? ప్రేమ వివాహము చట్ట ప్రకారముగా పాపముతో కూడి ఉన్నది కదా. ఎదురుస్తా ఆ 10-25 సంవత్సరాలు, 30-20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి ప్రేమని మోసం చేసి వచ్చిన స్త్రీ రేపు పొద్దున నీకు కన్నీటిగా ఉంటుందా? నీకు తోడుగా ఉంటుందా? నీకు నిలగా నిలబడదా? దేవుడు అడుగుతున్నా. అడుగుతుందా? నువ్వే ప్రేమించడం కాదు, బైబిల్లో కూడా ప్రేమించడం ప్రవక్తలు ప్రవచించదా? నీకన్నా ప్రేమించడు సార్. ఇక్కడ ఏం చేస్తాడు? ప్రేమలో ఆలోచించుకుని భార్య ఎట్టిదో, భార్య వివాహం చేసుకున్న తర్వాత తల్లి తను ఎలా చూసుకుంటుందో అన్ని చూసుకుని వెనక ముందు చూసుకుని ఎలాంటిదో 10 సార్లు దేవుడు తలంచుకుని దేవుడికి మొరపెట్టి తర్వాత వివాహం చేసుకున్నాడేమో కానీ తొందరపాటి వివాహం చేసుకున్నాడా? అంటే నువ్వు కూడా దేవుని వివాహం చేసుకునే నీకు వచ్చినప్పటికీ మోకరించి ప్రార్థన చేస్తూ అంటే ఆయనకి సమృద్ధ వివాహం చేస్తాడు. అమూల్యమైన దేవుని యొక్క వాక్యం ముఖ్యము కంటే జ్ఞానం కలిగిన స్త్రీని దేవుని పక్షాన ఇస్తాడు. దేవుని యొక్క వాక్యము సెలవించింది. ముఖ్యము కంటే అమూల్యమైన ఎవరు ఇస్తా? జ్ఞానము కలిగిన స్త్రీ.
జ్ఞానము కలిగిన స్త్రీ తన పెనిమిటికి ఆధారము కలిగి ఉంటుంది. తన పెనిమిటిని ఎక్కడ తొక్కు చేయదు. తన పెనిమిటి ఎంత గౌరవంతో ఉంటుంది. తన పెనిమిటిని హెచ్చించేవారుగా చేస్తుంది, తగ్గించేవారు ఏమైనా కూడా చేయదు. అటువంటి స్త్రీ రావాలంటే ఆయన నీకేం చెప్పాడు అదే నువ్వు చేయము. ఆయన నీతో ఏం మాట్లాడించాడు అదే నువ్వు చేయము. ఆయనకి నాకు ఇచ్చింది చేస్తా ప్రాప్తం ఉంటే దేవునికి ఇచ్చాడు కదా. వివాహం చేసుకోవాలి దేవుడు ఇచ్చిందే. అది కాలం పైన కాలం ప్రతి దాంట్లో కూడా దేవుడు జతపరిచిందే. ఇదిగో నడు వంటగా ఉండేది మంచిది కాదని నేనే ఆమె భాగంలో క్రీస్తు వేసి ఒక కుమార్తె జతపరిచి ఆమెకి ఏం చేస్తాడు ఒక తోడుని ఇచ్చాడు కదా. పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక్క స్త్రీని దేవుడు జతపరిచాడు. ఒక్క స్త్రీనే, 10-20 మందిని కాదు, ఒక్క స్త్రీనే దేవుడు ఏర్పరిచాడు. పలాసిలో దేవుడు మాట్లాడుతున్నాడు. భార్యకి ఒకే భర్త, భర్తకే ఒకే భార్య ఉండాలేమో కానీ వేరే వేరే సంగతులు ఉండనే ఉండకూడదు. ఒకవేళ ఉంటదేంటి పాపముతో కూడిన సంకేతం అని దేవుడి వాక్యము సెలవు. ప్రభు పేద నిలబడినప్పుడు ఆస్తులంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆలకించాలి. ఆలకిస్తావా? ఆయన దేనికి ప్రార్థించమో అది ప్రార్థించే దేవుడు ఆస్తులు ఇస్తాడు, ఇస్తాడు. వివాహ సమయం వచ్చినప్పటికి దేవుడికి ఎక్కడో ఎదుగు తీసుకొచ్చి వివాహం చేస్తాడు. తొందరపాటుతో కాదు, తొట్టిలతో పాటు కాదు. ఎవరో తీసుకొచ్చారు కదా, అమ్మాయి బాధ కదా, అందంతో చదువుతుంది కదా, 10 మంది ఎరిగిన వాళ్ళే కదా, ఆ 10 మంది కాదు. 10 మంది ఎలా ప్రేమిస్తుందో అలా ఆశీర్వదించు. ముందు వెనక ముందు చూసుకుని తలంతు చూసుకుని ప్రార్థన చేసుకుని ప్రార్థన నీకు ఆ భార్య ఇష్టమైతేనే ఆ కుమార్తె మంచిదని దేవుడు చూపిస్తాడు. ఆమె నీకు తగ్గ భార్య కాకపోతే దేవుని అతనించి తీసివేడా. ఒక ఆమెని అతనించి వేరు చేశాడంటే ఆమె కన్నా గొప్పదాన్ని దేవుని పక్షాన్ని ఏర్పరుస్తున్నాడేమో. దేవుడికి మహిమ కలుగును గాక. 10 మంది వచ్చినా నీ ముందు నిలబడంటే ఆ 10 మంది నీకు శ్రేష్టమైన వాళ్ళు కాదేమో, దేవుడే తీసేదేమో. నీకు పరిశుద్ధమైన దాన్ని ఏర్పరచడానికి దేవుడే ఇదిగో చెత్తతో కూడిన వాళ్ళని బయటికి గెంటేసి పవిత్రమైన స్త్రీ, గుణవతి అనే దానికి, పరిశుద్ధమైన దానిని, ముఖ్యము కడమూలమైన జ్ఞానం కలిసి దేవుడు జతపరచడం కోసమే ఈ పనికి మన చెత్తతో కూడిన వాడిని బయటికి గెంటేసినేమో అనుకోవచ్చు కదా. నీ నుంచి ఒక దాన్ని వేరు చేసినట్టే దానికి నేను దేవుడికి ఇస్తాడేమో. ఎవడా? అది పురుషుడైన స్త్రీ జ్ఞాపకం చేసుకో. నీ నుంచి ఒక పురుషుడు తొలగిపోడంటే వారికన్నా గొప్ప దేవునికి ఇస్తాడేమో. ఒక స్త్రీగా ఉన్నావా, ఒక పురుషుడిగా ఉన్నావా, ఒక స్త్రీ నుంచి తొలగిపోయిందా నీకు ఆమె కన్నా గొప్ప దాన్ని వెతికి దేవుడు నీ ఎదుట చేరుస్తాడేమో కాదా. ప్రేమించుకున్నావు, వివాహం చేసుకోవడానికి ఏడుస్తున్నావా, నువ్వు అది ఏడుస్తున్నావు. నేను ఎందుకు చేసుకోలేదు, నీలాంటి వాడు ఎందుకు కోల్పోయినా, నీలాంటి వాడు ఎందుకు మోసం చేస్తానని ఆమె నేను చూసి ఆడవాలేమో కానీ నేను ఆమె మోసం చేస్తున్నాను ఏడవచ్చా? ఎందుకు? ఇలాంటి వాడిని నేను వదిలేసి వెళ్ళిపోను, ఇలాంటి వాడిని నేను మోసం చేస్తాను అంటే ఉండాలి. అంతేకాదని అంతేగాని ఎవరో వదిలేసారని చెప్పేసి ఏడుస్తూ తాగుతూ సిగరెట్ కాదు గంటలు పెంచేసుకుని అటు ఇటు పెంచవాళ్ళగా అవుతుంది కాదు. నువ్వు ఎప్పుడైతే ఆమె నుంచి వేరైపోయిందో అప్పుడు నీ కాన్సెప్ట్ అంటే దేవుని వైపే ఉండాలి. ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. ఎవరు మధ్యలో వచ్చి ఒక ఆమె నేను మోసం చేసిందని వెళ్ళిపోయి చచ్చుకోవడానికి వెళ్ళిపోతాం. కానీ చిన్నప్పటి నుంచి నేను పెంచి పెద్ద చేసి నీ మీదే ఎంతో ఓపెట్టుకుని నీ మీదే ఆధారపడిన తల్లిదండ్రులు ఆలోచిస్తానే జ్ఞాపకం వస్తారా? జ్ఞాపకం. నీ తల్లికి తండ్రి కానీ మిన్నైన ప్రేమ ఈ లోకంలో లేదు. ఉందా? లోకం. స్త్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, దిగులు పడకు. దేవుడు చెప్పిన మాట ఆయన నీకేం చెప్పాడు అదే మీరు చెయ్యండి. ప్రార్థించు. ఒక పురుషుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అది నీకన్నా గానికన్నా గొప్పమని ఎందుకు వస్తావు? ఆయన వెళ్ళిపోయి ఏడుతూ ఉండకో, పెరిగిపోతావు, దిగులు పడుతూ ఉండకో. ప్రార్థించు. ఆడికన్నా గొప్పవాడిని దేవుడి పక్షాన్ని ఏర్పరచడా అది దేవుడు మనసు. అంతేగాని ఎవరు వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నావంటే అలా నవ్వుతూ బాగానే ఉంటారో నువ్వు ఏడుస్తూ 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 నీ ఆరోగ్యం క్షీణించిపోద్ది, నీ ఆరోగ్యం పాడైపోతేమో కానీ నువ్వు బాగుపడదా? బాగుపడాలంటే ఉన్న చోటే ప్రార్థిస్తాం కాదు. ప్రార్థిస్తే మారిపో, ప్రార్థిస్తే నీ బతుకు మారిపోదు, ప్రార్థిస్తే ఏడుస్తే నీ బతుకు మారిపో, ప్రార్థిస్తే నీ కుటుంబం మారిపోదు. ఏం చేయాలంటే నీలో ఉన్నది మార్చుకోవాలి.
నీలో ఉన్న స్టాంటిక్ మార్చుకోవాలి, నీలో ఉన్న గుణాలు మార్చుకోవాలి, నీలో ఉన్న బ్రతుకులు మార్చుకోవాలి. నీవు నివసించిన జీవితం మార్చుకుని హృదయం మార్పు పొందించుకుని ప్రార్థించావంటే నిన్ను ఎవరైతే దేనికి పనికిరామని మోసం చేసి వదిలిపెట్టిందో ఆమె కళ్ళ ముందే నేను మంచి పరుడుగా దేవుడు నిలబడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీయా ప్రవక్తని మన గ్రంథంలో న్యాయాధిపతుల వాక్యంలో కనపడుతుంది. సంస్థని మోసం చేసి, సంగీతంతో మోసం చేసి ఎందుకు పనికి రాకుండా అయిపోయిన వదిలిపెట్టి నిలబడదా. మళ్ళీ తాత ఏం చేస్తాడు, అదే తెలియలే ముందు సంవత్సరం ఏం చేస్తాడు, ముడిపుట్టి కట్టి అద్దకమైన బలాన్ని పొందుకొని శ్రేష్టమైన పురుషుడిగా నిలబడ్డాడు. ఆమె కళ్ళు మూసుకునేలాగా చేసేలాగా ఆ సంవత్సరం దేవుని అలాగే వెంబడించాడు. నువ్వు కూడా అలాగే నడిచావంటే నీలోకి ఏమి దేవుడు రానే రానివ్వడు. నిన్ను కాదన్నందుకు నువ్వేడుస్తాం కాదు, నిన్ను ఎవరైతే కాదన్నారో వాడి ఏడవాలి. తెలుసా, ఇలాంటి వాడిని నేను మిస్ చేసుకున్నాను, ఇలాంటి వాడిని నేను పోగొట్టుకున్నాను, ఇలాంటి వాడిని నేను మోసం చేసి ఎందుకు పనికిరాని వాడిని ఎన్నుకున్నానని ఆమెకి జ్ఞానం వచ్చేలాగా చేయాలంటే నువ్వేం చేయాలి? అనుదినము ఆయన చెప్పిన మాటకు లోపడు, ప్రార్థించు, బైబిల్ చదువుకో. నీకు తగ్గ కుమార్తెని దేవుడికి జతపరుస్తాడు, తగ్గ కుమార్తె దేవుడికి జతపరుస్తాడు. యెహోవా భయభక్తులు కలిగిన వారికి ఏదేమి రానిస్తాడా? ఆయన్ని పుట్టాడంటే నీ క్షేమం కొరకే, ఆయన తిట్టాడంటే క్షేమం కొరకే, ఆయన నలగొట్టాడంటే ఆయన మార్గంలో తీసుకొస్తాకేమో. కొట్టినందుకు బాధపడకో, సంతోషించి చేస్తా. ఆయన కొట్టి నలిపి బాధ పెట్టి శ్రమలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆయన మార్గంలో తీసుకొస్తానని ఆనవాలి కాదా? ఆయన ఎలాగైతే నలిగిపోయాడు నిన్ను అలాగే నలిపేస్తాడు. ఏం చేస్తా? ఆయన మార్గానికి వెళ్ళాలంటే నలగబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దెబ్బ తగిలితేనే కానీ ఎవరికి కూడా ఎక్కువ తెలియదు. తెలుసా, నీకు ఒక్కసారి గాయం తగిలితేనే తెలుసు. యెహోవా భయభక్తి విశ్వాసంతో అంటే దేవునికి ఏం కావాలో జతపరుస్తాడు, దేవునికి ఎవరు తీసుకురావాలో నీకు జతపరుస్తాడు, నీకు ఏమేమి ఇస్తాడు. సమస్తము దేవుని ఆశ్రయించే వారికి ఏమేమి లేదు, ఆయన ఆశ్రయించే వారికి ఏ కొదువు లేదని ఏ వాక్య ప్రకారంగా దేవుడు మాట్లాడు కనుక వివాహం అనే విషయంలో కనుక నువ్వు ప్రార్థించుము. ఒకవేళ యవన స్త్రీగా ఉన్నావు, యవన స్త్రీగా ఉన్నవా ప్రార్థించు. యవన స్త్రీ దేవునికి జతపరుస్తాడు, ఎవరు రాలుగా ఉన్నవా జతపరిస్తే దేవునికి తోడైన కనుక అని నిమిషం ప్రార్థించేలా నీకు నీ కుటుంబానికి గలవేళ తోడిని దీవించి ఆశ్రయించి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకో.